కాల్ తీసుకుంటాను. హలో 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 అండి, రవి గారు. ప్రైజ్ లార్డ్ అమలాపురం నుండి క్షీరసాగరం కార్యక్రమానికి స్వాగతం. ఓపీ సార్, మరి మీ ప్రశ్న అంటే పంచుకోండి. అయ్యగారు వందనాలండి. వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ఇది నా ప్రశ్న ఏంటంటే అయ్యగారు, ఇప్పుడు దేవుని ప్రణాళిక శాతానికి ముందు తెలుస్తుందా? అంటే ఇన్ కేసు మన పట్ల దేవుడికి ప్రణాళిక ఉంటుంది. కొన్నిసార్లు మనకు అది ఏంటో తెలియదు. దేవుడి దగ్గర మనం కనిపెడుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మన భక్తి సరిగ్గా లేక లేదా కనిపెట్టే విధానం సరిగ్గా లేక కొన్నిసార్లు ఆటంకాలు అవి వస్తూ ఉంటాయి. అంటే శాతానికి ముందు తెలిస్తే మనకు తెలియకుండా వాడు ఏమైనా చేయగలుగుతాడా? వాడికి తెలుస్తుంది. వాడి దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ పట్ల దేవుడు ప్రత్యేక శ్రద్ధ కలిగి వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకుంటూ ఉంటాడు కనుక సైతానికి తెలుస్తుంది, ఓహో వీళ్ళ మీద దేవునికి ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళని ఏదో గొప్పగా ఆయన వాడుకోబోతున్నాడు కనుక వీళ్ళని నేను తీసేయాలి, ఇబ్బందుల పాలు చేయాలి, అవకాశం ఉంటే చంపేయాలి అనే దృష్టితో వాడు ఉంటాడు. వాడికి ముందే తెలుస్తుంది. స్పష్టంగా తెలియదు, చూచాయిగా తెలుస్తుంది. చెప్తున్నా కదా, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ప్రతి చిన్న పరిస్థితిని, సంఘటనను క్షణం ఆయన మానిటర్ చేస్తూ ఉంటాడు గనక ఓహో అతని మీద దేవునికి ఆసక్తి ఉన్నదనే సంగతి వాడు గ్రహిస్తాడు. గ్రహించగానే టార్గెట్ చేస్తాడు, వీడే నా శత్రువు అని. అప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతాడు. అది కానీ చిన్న చిన్న వివరాలన్నీ తెలియవు, రఫ్గా తెలుస్తుంది. ఇతడు దేవునికి ఇష్టడు, దేవునికి కావలసిన వాడు అనేది మాత్రం తెలుస్తుంది. దానివల్ల వాడు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. అవకాశం ఏంటి, 100% వాడు చేసే పనే అది. ఓకే అయ్యారు. రైట్. ఓకే అయ్యారు. వందనాలు. థ్యాంక్ యూ.